30 సంవత్సరాలు వచ్చినా సరే ఒక పురుషుడికి ఇంకా పెళ్లి కాలేదు అంటే దాని అర్థం ఇదే. ఒక స్త్రీ మరొక పురుషునికి చెందినది అయితే నువ్వు సులభంగా పొందగలిగే దానికంటే ఆమె 5 రెట్లు ఇంకా ఎక్కువగా కావాలనిపిస్తుంది. నీకు ఏం జరిగినా సరే వ్యక్తిగతంగా తీసుకోకు. ఈ ప్రపంచంలో ఏదీ కూడా అంత ముఖ్యమైనది కాదు కదా. ఒక పూర్తి వెధవ మాత్రమే ఆడదానితో వాదించి ఆమె కారణాన్ని అడుగుతాడు. ఒకరితో కలిసి ముసలివాడివి కావాలనుకున్నప్పుడే కదా నువ్వు వారితో ప్రేమలో ఉన్నట్టు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా ఎవరినో ఒకరిని కాపాడి ఉంటారు. అలానే కనీసం ఒక్కసారైనా ఎవరినో చంపి ఉంటారు. అది వారికి తెలియకపోయి ఉండొచ్చు, అంతే తేడా. ఒక ఆడది కోపంగా ఉంది అంటే ఆమె తప్పు చేసేసి తెలియనట్లు నటిస్తుంది అని అర్థం. ఒక ఆడది ప్రేమలో ఉన్నప్పుడు ఆమె తెలివిగా మారుతుంది. కానీ మగాడు పూర్తిగా తన తెలివిని కోల్పోతాడు. ఒక్క లోపమైనా లేని మనిషి నీకు బయట దొరకడు. అలా ఉంటే వాళ్ళు ఇక్కడ కాదు, మ్యూజియంలోనే కదా ఉండాలి. నమ్రతకు మరియు మనస్సాక్షికి ప్రతిఫలం కేవలం నవలల్లో మాత్రమే ఉంటుంది. నిజ జీవితంలో వాటిని వాడుకొని పక్కన పడేస్తారు అంతే. డబ్బుతో పరిష్కరించగలది ఏదైనా సరే చాలా చౌకే కదా. కళలు ఉండడం మనకు అవసరమే, ఎందుకంటే అవి లేకుండా మనం నిజాన్ని భరించలేం. ఉదయాన్నే నువ్వు ఆలోచించే మొదటి వ్యక్తి, అలానే రాత్రి నువ్వు ఆలోచించే చివరి వ్యక్తి నీ ఆనందానికి లేదా బాధకు ఖచ్చితంగా కారణమవుతారు. సరళమైన పనిని సంక్లిష్టంగా చేయకు. ఇది జీవితంలోని అత్యంత ముఖ్యమైన రహస్యాలతో కూడింది. మనకు భావాలను చూపకుండా ఉండేందుకు మనం విషయాలను ఎంత క్లిష్టంగా మార్చేస్తామో నిజంగా విచిత్రమే కదా. ఒక వ్యక్తి దూరమైన తరువాతే విలువనిస్తారు. నువ్వు పొందలేనిది ఎప్పుడూ కూడా నీ వద్ద ఉన్నదానికంటే చాలా గొప్పగా కనిపిస్తుంది. చాలామంది ఆడవాళ్లతో గడిపినవాడు ఆడదాన్ని తెలుసుకుంటాడు. ఒకే భార్య ఉన్నవాడు కేవలం ప్రేమను తెలుసుకోగలరు. ఎదురుగా ఉన్న శత్రువు కంటే వెనుక ఉన్న స్నేహితుడితో నువ్వు చాలా జాగ్రత్త. 30 ఏళ్లకి కూడా పురుషుడికి ఇంకా పెళ్లి కాలేదు అంటే అతన్ని ఇంకా చేసుకోమని ఎవ్వరూ బలవంతం చేయలేదని అర్థం. మగవారికి కావాలని పెళ్లి చేసుకోడు, ఆడది కావాలంటుంది కాబట్టి చేసుకోవాల్సి వస్తుంది. ప్రేమను స్నేహంతో కలుషితం చేయకూడదు. దేనినైనా కొంచెం దూరంగానే ఉంచు. దగ్గరికి రానిస్తే దాన్ని పట్టుకోవాలనుకుంటావు, కానీ మనిషి పట్టుకోగలిగేది ఇక్కడ ఏదీ లేదు. ఒక స్త్రీని కోల్పోవడానికి ఉత్తమ మార్గం ఏమిటి అంటే ఆమెకు కొన్ని రోజులు మాత్రమే అందించగలిగే జీవితాన్ని ఆమెకు చూపించడం. కాంతి వెలుగులో కాదు, చీకటిలో ప్రకాశిస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించేవాడికి తన వర్తమానాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు కదా. నిజమేనా? అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.